కీర్తన గ్రంథము 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎవరైంది కావాలంటుందండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ కూడా దేవుని దూత కావలి ఉంటుంది అంట. ఆ దూతను మనం చూడాలంటే దేవుని ఆత్మను ధరించుకుని ఉండాలి. దేవుని ఆత్మను ధరించుకోవడం అంటే ఎలా ధరించుకుంటారు? దేవుని ఆజ్ఞ ప్రకారము జీవించాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట ప్రకారం వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఈ 10 ఆజ్ఞల ప్రకారం నడవయ్యా, నువ్వు ఎటువంటి తప్పు చేయకు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాని ఎడల దయ కలిగి ఉండు, కరుణ చూపించు, జాలి చూపించు, నీ పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనా దొంగిలించుకో, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు, వడ్డీ వ్యాపారం చేయకు, నీ పొరుగువాని హింసించవద్దు, లేకపోతే నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఎన్ని మాటలైతే చెప్పబడ్డాయో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి నీతిని అనుసరించుతున్నవాడే యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. మొట్టమొదటిగా జ్ఞానం కలిగి ఉన్నవాడు ఎవడుంటాడు? వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని అర్థం. జ్ఞానం కలిగిన వాడు తప్పు చేస్తాడంటే తప్పు చేయడు, జ్ఞానం ప్రకారం నడుస్తాడు, తప్పు ఒప్పు ఎన్నిక చేసుకుంటాడు. ఇది మంచి పని చెడ్డ పని, మంచి పని అయితే మంచి దానికి చూస్తాడు, చెడ్డ పని అయితే చెడ్డ పనిగా చూస్తాడు. అన్నీ ఒకటి అనుకున్నవాడు ఎవడండి? జ్ఞానం లేనివాడు, బుద్ధిహీనుడు. వాడు దెయ్యపు ఆత్మను ధరించుకున్నవాడు కాబట్టి వాడి ఎడల దేవుని కనికరము కృప ఎప్పుడూ ఉండదు. కాబట్టి వారి పట్ల దేవుని దూతలు ఎప్పుడు కూడా సహాయము చేయరు, వారి చుట్టూ తిరగరు. కానీ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటారట. మన చుట్టూ కూడా దూతలు కావలి ఉండటం అంటే అది సర్వసాధారణ విషయం కాదండి. మనం ఎవరండి? కేవలం నరులము, మానవ మత్తులము. దేవుడు కన్నెర చేస్తే ఒక్క నిమిషంలో మాయమైపోతాం, భూమిలో కలిసిపోతాం. మన శరీరం కాస్త మట్టిలో కలిసిపోతుంది, ఎముకలు సైతం కనిపించవు, బూడిదైపోతాం. అటువంటి నీచమైన మానవుల కోసం, అంత చిన్న మానవుల కోసం, పురుగు వంటి మానవుల కోసం, ఎగిరిపోయే మానవుల కోసం దేవుడు తన దూతలను సహాయం ఇస్తున్నాడంటే మనం ఎంత కృప పొందిన వారం, ఎంతగా దేవుని సన్నిధానంలో ప్రేమించబడిన వారం. దేవుడు ఎంతగా ప్రేమిస్తే మనల్ని తన దూతల సహాయం ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. ఏమండి, మరి దూతలకు అంత ప్రియమైన కుమారులుగా మనం ఉన్నప్పుడు, దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనము దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం?